ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. ఢిల్లీ ఆగ్రా హైవేలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగింది. 4 బస్సులు ఒకేసారి గుద్దుకోవడంతో మంటలు చెలరేగాయి. స్పాట్లో 60 మంది ఉన్నారు. దాదాపుగా పదుల సంఖ్యలో మృతులకు చేరారు. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుంది క్రమక్రమంగా. తెల్లవారుజామున జీరో విజిబిలిటీ ఉండడం కారణంగానే ఈ బస్సులు అన్నీ కూడా ఒకదానికోటి గుద్దుకున్నాయి. దాని తర్వాత మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూటా ఇంకేంటా అన్న దానిపై కూడా ఇటు అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి. స్పాట్లో 4 బస్సులు గుద్దుకున్నాయి. వెంటనే అకస్మాత్తుగా ఆ యొక్క మంటలన్నీ కూడా చెలరేగిన పరిస్థితి. దాదాపుగా డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో అక్కడ కొంచెం పరిస్థితి చేయి దాటలేదని చెప్పుకోవచ్చు. అంటే బస్సులు అక్కడ స్పాట్లోనే దగ్ధమైనా సరే ప్రాణ నష్టం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు మీరు విజువల్స్లో. ఉత్తరప్రదేశ్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా 7 బస్సులు 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. 4 మృతి చెందినట్లు కూడా ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ అయింది. గాయపడిన 25 మందిని హాస్పిటల్కి తరలించారు. యమునా ఎక్స్ప్రెస్ వేలోని ఆగ్రా నోయిడా గ్యారేజ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు వల్ల వాహనాలు ఒకదానికోటి ఢీకొట్టుకున్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయని, బస్సులు కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయన్నారు అక్కడి పోలీసులు. మంటలు చిక్కున్న ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక దళాలు, పోలీసు బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపు చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త చదివే సమయానికి అంటే దాదాపుగా ఒక 16 ఫైర్ ఇంజన్లు ఒకసారిగా వచ్చి మంటలు ఆపుతున్నాయంటే సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా. ఈ ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. శిథిరాలను పక్కకు తోసేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి. నిజంగా ఎంత దారుణం అంటే 4 బస్సులు ఒక్కసారిగా గుద్దుకొని దాని వెనక వస్తున్న మళ్ళీ ఇంకొక 2 కార్లు కావచ్చు, 10 టైర్లు వెహికల్స్ కావచ్చు. ఇలాంటి వాటికి అన్నిటి కూర్చొని పెద్ద రప్చర్ క్రియేట్ అయింది తెల్లవారుజామున. నిజంగా తెల్లవారుజామున లేకపోతే నైట్ టైం కానీ ఏదైనా ప్రయాణాలు ఉంటే నాకు తెలిసి అవన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. పోస్ట్పోన్ మీన్స్ పొద్దున్నే కానీ లేకపోతే మీకు వీలున్న టైంలో పెట్టుకోండి. టైం సేవ్ అవుతుందని చెప్పి మీరు నైట్ టైం లేకపోతే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకుంటే అనుకోని ప్రమాదాలు, అనుకోని ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది అనంతలోకాలకు రోడ్డు ప్రమాదాల వల్ల వెళ్ళిపోతున్నారు. మీకు గుర్తుంది కర్నూలులో ఘటన జరగకముందే చేవెళ్ల ఘటన, దాని తర్వాత ఎన్నో ఘటనలు జరిగాయి. బస్సు ఘటనలు ఒకదానికొకటి అన్నీ కూడా అంటే బాధితులు పెరుగుతూనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా కేవలం ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరగకుండా ఉన్న సందర్భాలు అసలు మచ్చుకు కూడా లేవు. ఏదైనప్పటికీ ప్రయాణించొద్దని కాదు, కానీ రాత్రి వేళల్లో ప్రయాణించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే శీతాకాలం విజిబిలిటీ సరిగ్గా ఉండట్లేదు. నార్త్ ఇండియాలో అయితే మంచు ఎక్కువ పడుతూ ఉంటుంది. మనకెళ్ళి కొంచెం తక్కువ అనుకోవచ్చు, బట్ ఊళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా ఆ టైంలో మన ఫేట్ ఎలా ఉందో ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించుకొని కొద్ది రోజులు ఒక 2-3 నెలల పాటు మీ ప్రయాణాలని వీలైనంత వరకు పొద్దున్నే చేయండి. మార్నింగ్ టైం, డే టైంలో మాత్రమే చేయండి. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచే కారణంగా తెలుస్తుంది. భారీ పొగమంచుతో తొలుత 2 వాహనాలు వేగంగా ఢీకొట్టుకోగా ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మంగళవారం వేకువజామునే అంటే ఈరోజు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆగ్రా నోయిడా లేన్ 127వ మైల్ రైల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత 3 కార్లు వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఆ తర్వాత 7 బస్సులు ఢీకొట్టుకొని ఒక్కసారిగా మంటలన్నీ ఎగిసిపడ్డాయి. 7 బస్సులు ఒక్కసారిగా గుద్దుకొని మంటలు చెలరేకంటే జస్ట్ ఇమాజిన్ లోపల ఉన్న వాళ్ళకి ఎంత భయం వేస్తుందో. నిజంగా చాలా దారుణం జరిగింది చెప్పుకోవచ్చు. ఈరోజు పొద్దున్నే ఆగ్రా నోయిడా హైవేలో బస్సుల్లో ఒకటి ఆర్టీసీ బస్సు ఉండగా మిగతా 6 ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన స్లీపర్ బస్సులు ఉన్నాయి. మొత్తం 7 బస్సులు, 4 కార్లు మంటలు చిక్కుకొని కాలి బూడిదయ్యాయి. ఇప్పటిదాకా 4 మృతదేహాలను అధికారులు అఫీషియల్ గుర్తించారు. 4 మాత్రమే. క్షతగాత్రులు దాదాపుగా 25 మంది హాస్పిటల్లో వాళ్ళు చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్న పరిస్థితి. రంగంలోకి దిగిన
11 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులో తీసుకొచ్చారు. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిజంగా ఒకసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి విజువల్ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో. సో, కొన్ని డిస్టర్బింగ్ విజువల్ నేను మీకు చూపించలేకపోతున్నాను గానీ, బట్ వచ్చిన కంటెంట్ మాత్రం నిజంగా అసలు చాలా దారుణం అనిపిస్తుంది. సో, నిన్న ఢిల్లీ, ముంబై రహదారి పైన కూడా ఘోర ప్రమాదం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, సోమవారం ఉదయం సరిగ్గా తెల్లవారుజామున ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. 2 ఓవర్‌లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్‌కు గురికాగా, ఆ వెనుక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీకొట్టుకున్నాయి. సో, ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుల్లో 2 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దాదాపుగా కేవలం ఈ పొగమంచు ఏదైతే ఉందో దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇమాజిన్ 7 బస్సులు ఒక్కసారిగా ఒకే లేన్‌లో గుద్దుకున్నాయంటే దాని ఇంపాక్ట్ ఇటు పక్క లేన్‌లో వస్తుంది. ఎందుకంటే నేషనల్ హైవే కదా! సో, డిఫరెంట్ లేన్స్ ఉంటాయి. సో, ఆ లేన్స్‌లో ఒక లేన్‌లో 10 టైర్ల బండ్లు వస్తాయి. ఒక లేన్‌లో బస్సులు వెళ్తూ ఉంటాయి. అంటే వాళ్ళ విజిబిలిటీని బట్టి వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి. ఒక దాంట్లో కార్లు కూడా వస్తున్నాయి. 4 కార్లు, 7 బస్సులు ఒక్కసారి గుద్దుకొని మంటలు చెలరేగాయంటే పొరపాటున ఆళ్ళు గనక డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకుండా వాళ్ళు గనక దిగకుండా ఉంటే పరిస్థితి ఏంటి? స్పాట్‌లోనే అంత దగ్ధమైపోయాళ్ళు నిజంగా. పోనీ అదేమన్నా జనావాసంలో జరిగితే ఎంత ఇంపాక్ట్? అంటే ఒక బస్సు గుద్దుకోవడం వల్లే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే రోజు చాలా బస్సులు గుద్దుకుంటూ ఉంటాయి. అంటే కేవలం విజిబిలిటీ వల్లే గుద్దుకుందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారంటే కేవలం పొగమంచు వల్ల అని చెప్తున్నారు. లేదా దీన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం కూడా ఇంకా తెలియరావట్లేదు బేసిక్గా. ఎందుకంటే మార్నింగ్ జరిగింది. సో, ప్రత్యక్ష సాక్షులు ఆ యొక్క 7 బస్సులు కదా, ఒక ఆర్టీసీ బస్సు, 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు. సో, దానికి సంబంధించి ఆ సాక్షులు కూడా చెప్తున్నారు ఒక్కొక్కరుగా. ఇలా జరిగింది, కొంచెం ఫస్ట్ భయం వేసింది, ఒకసారి మంటలు చెలరేగాయి, మేము బస్సును దిగిపోయాము, భయభ్రాంతులకు గురయ్యామని చెప్తున్నారు వాళ్ళు. సో, క్షతగాత్రులు చావు బతుకుల మధ్య వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో, వన్ బై వన్ మృతుల సంఖ్య పెరుగుతోంది. నిజంగా బాధ అనిపిస్తుంది. తెల్లవారుజామున ఎంత ఒక దారుణమైన సంఘటన జరిగేసరికి. సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన తెల్లవారుజామున సమయంలో ఆ టైంకి సూర్యుడు రాడు. బేసిక్గా నార్త్ ఇండియాలో సూర్యుడు కనిపించేసరికి ఆల్మోస్ట్ 9-10 అయిపోద్ది. ఎందుకంటే ఆ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ అంత దారుణంగా ఉంటుంది. మనకన్నా 7-8కే మనకు సూర్యుడు కనిపిస్తాడు. వాళ్ళకి కనిపించాలని 9-10 అవుద్ది. కానీ 5 గంటలకే ఏదైతే ఆ బస్సుల్లో పడుకున్న వాళ్ళు కావచ్చు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ బస్సుల తాకిడికి ఈ ఫ్రిక్షన్ వల్ల లేకపోతే గుద్దుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఇంకోటి వచ్చిన మంటల వల్ల 7 బస్సులు 4 కార్లు అంటుకోవడం వచ్చిన మంటల వల్ల చాలామంది అక్కడ చుట్టుపక్కల నియర్ బై ఉన్నవాళ్ళు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సో మేము ఏంటి అప్పుడే సూర్యుడు వచ్చేసాడా అని అనుకున్నామని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో ఇమాజిన్ దాదాపుగా 10 ఫైర్ ఇంజన్లు వచ్చి అక్కడ మంట ఆర్పాయంటే ఎంత ఏ రేంజ్లో అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం.